మరి నూతన సంవత్సరంలో శ్రీ క్రోధినామ సంవత్సరంలో ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి ఫలితాలు? ఆర్టీవీ ధనుర్రాశి ప్రేక్షకులకి శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాశిస్సులు, శుభాకాంక్షలు. ధనుర్రాశి వారికి ఈ సంవత్సరం తృతీయంలో శని, చతుర్థంలో రాహువు, దశమంలో కేతువు, పంచ షష్టమ స్థానాల్లో గురువు, సూర్య చంద్రగ్రహణాలు, గురు శుక్ర మౌఢ్యాలు ప్రధాన ఫలితాలను ఇస్తూ ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలనే గోచరిస్తున్నాయి. ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 7, అవమానం 5గా గోచరిస్తుంది. ఇక హైలైట్స్ చూసినట్లయితే ఆదాయానికి మించిన ఖర్చులు, రుణాలు, పెద్ద ఎత్తున అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ధనుర్రాశి వారు కూడా ఈ సంవత్సరం వివాహాలు వాయిదా వేసుకోవడమే చెప్పదగినటువంటి సూచన. ఉద్యోగస్తులకు బలవంతంగా ట్రాన్స్ఫర్లు జరుగుతాయి. గృహ నిర్మాణాల నిమిత్తం స్థలాలు అమ్మకుండా ఉండడం మంచిది. సంతాన రీత్యా తరచుగా సమస్య ఎదుర్కోవలసిందే తప్పదు. విద్యార్థులకు విద్య పట్ల మిగిలిన విషయాలపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. వ్యతిరేక ఫలితాలే గోచరిస్తున్నాయి. వ్యవసాయదారులకు పంటలు బాగా పండినా తగినటువంటి ధర రాకపోవడం, కొద్దిగా మానసిక ఒత్తిడికి గురయ్యేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం వ్యతిరేక ఫలితాలు వస్తున్నాయి. ఈ రాశి వారికి 1, 4, 5, 9 అదృష్ట సంఖ్యలు. ఆదివారం, గురువారం, శుక్రవారం అదృష్టవారాలు. ఈ రాశివారు, ఈ ధనుర్రాశి వారు రుణ విమోచన అంగారక స్తోత్రం ప్రతిరోజు వినడం మంచిది. కనకధార స్తోత్ర పారాయణం చేసుకోవడం మంచిది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రాల దర్శనం చేసుకోవడం మంచిది. ఈ అంశాలను గమనించుకొని ఆయా క్షేత్రాలను తిరుగుతూ ఎటువంటి ఆర్థిక వనరులు ఇబ్బంది పడకుండా తగు జాగ్రత్తలు తీసుకొస్తుందిగా చెప్పదగిన సూచన. ధనురాశి వారికి మరొకసారి శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాశిస్సులు అందిస్తూ ఉన్నాం.